ఆయన జీవితం అంతా ఒకే ఎజెండాతో జీవించిండు. తెలంగాణ అనే ఒకే ఎజెండాతోని జీవితం అంతా గడిపిండు ఆయన. నాకు జయశంకర్ గారిని చూసినప్పుడల్లా ఏమనిపిస్తుందంటే, తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న అడ్వకేట్ జయశంకర్ సార్. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ తల్లి పక్షాన వకాల్తా పుచ్చుకున్నాడు. వకాల్తా పుచ్చుకొని ప్రపంచం ముందు నిలబడి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆధార సహితంగా, సప్రమాణంగా, సాక్ష్యాధారాలతో నిరూపించాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాదం అనేది కుప్పకూలిందంటే, సమైక్యవాద భావజాలం అనేది కుప్పకూలిపోయిందంటే 69 ఉద్యమంలో సమైక్యవాదం చాలా బలంగా ఉంది. అప్పుడు 69 ఉద్యమాన్ని వేర్పాటువాద ఉద్యమంగా చిత్రించగలిగారు. ఆ రోజు కమ్యూనిస్టులు సమైక్యవాదంతో ఉన్నారు. తెలంగాణలో ఉన్న కవులు కూడా సమైక్యవాద, అంటే కొంతమంది మినహాయిస్తే ఎక్కువ మంది సమైక్యవాద దృక్పథంతో ఉన్నారు. సమైక్యవాదులది పైచేయిగా ఉంది చాలా రంగాలు. కానీ అదే మలిదశ ఉద్యమం వచ్చేటప్పటికీ సమైక్యవాదం కూకటి వేళ్లతో సహా పెకలించబడ్డదంటే దానికి కారణం ఆ భావజాల పునాదిని సిద్ధం చేసిన వారు జయశంకర్ సార్. తెలంగాణ ఉద్యమానికి 3 దశలు అనుకుంటే, మొట్టమొదటి 1952 ముల్కీ ఉద్యమం, రెండవది 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం, 96 నుంచి మొదలై కేసీఆర్ గారి రంగప్రవేశం తర్వాత ఒక ఉద్ధృత రూపం తీసుకున్నటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం. ఈ 3 దశల్లోనూ కూడా ఉద్విగ్న భాగస్వామి జయశంకర్ గారు ఒక్కరే. ఈ 3 దశల్లోనూ ఆయన భాగస్వామ్యం ఉంది. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, చరితగల్ల తెలంగాణ తల్లి కడుపులోనా, సాయుధ రైతాంగ పోరు పొద్దు పొడుపులోనా, వీరభూమి ఓరుగల్లు పొడలు పులకరించే, పసిగుడ్డుగా పొత్తిళ్లలో పిడికిలి బిగించే, పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే, పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే, భద్రకాళి చెరువులోనా, భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, గండమోలే ఆంధ్రదండు దండిగా వచ్చింది, కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది, గండమోలే ఆంధ్రదండు దండిగా వచ్చింది, కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది, మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే, సిటీ కళాశాలలో కొన్నెత్తురు కొట్లాడే, మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే, సిటీ కళాశాలలో కొన్నెత్తురు కొట్లాడే, ముల్కి పోరులోన నువ్వు ముందు కురికినావు, గైరు ముల్కి గోబాకని గొంతు విప్పినావు, నిదురపోని రాతిరివై, నిదురపోని రాతిరివై నిప్పులు చెరిగావు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. తెలంగాణ ఉద్యమానికి తొలి నిప్పు కడికలు మర్కజీ హై స్కూల్ వరంగల్ రాజేసింది. 1952లోనే తామర తంపరగా ఆంధ్ర ప్రాంతీయులు వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిపోతే, ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ జీవితంతో కలిసిపోకుండా ఏదో ఈ ప్రాంతాన్ని జయించిన విజేతల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే, ఈ మా ఉద్యోగాల్లోకి ఇతరులు రావడం ఏమిటి,
ముల్కీ రూల్స్ ఏమైపోయినాయని చెప్పి తొలి తిరుగుబాటు 1952 మర్కజీ హై స్కూల్ మీటింగ్లో ఉన్నారు జయశంకర్ సార్. ఆ తర్వాత సిటీ కాలేజీలో జరిగిన మీటింగ్కు బయలుదేరి వస్తే భువనగిరి దగ్గర బస్ ఫెయిల్ అయిపోయింది. అప్పటి బస్సులు అట్లా ఉండేవి కదా, ఆ బస్ ఫెయిల్ అయిపోయి చేరుకోలేకపోయారు ఆయన సిటీ కాలేజీకి. సిటీ కాలేజీలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగి 4 విద్యార్థులు చనిపోయారు 52లో. ఆ చనిపోతే ఆ విద్యార్థుల రక్తంతో తడిసిన అంగీనే జెండాగా ఎగరేసి హైదరాబాద్లో ఊరేగింపు చేశారు ఆ రోజు తెలంగాణ బిడ్డలు. జయశంకర్ గారు ఎప్పుడు ఏం చెప్పేదంటే, ఆ రోజు ఆ మీటింగ్కు చేరుకొని నేను చచ్చిపోయినా బాగుండేది, ఎందుకంటే తర్వాత 50 సంవత్సరాల పాటు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూసే నరక బాధ నాకు తప్పేది అంటుండే. ఆ నరక బాధ నేను అనుభవించిన బాధ, ఎందుకంటే ఆ సోయి ఉంది ఆయనకు. తెలంగాణకు ఏం అన్యాయం జరుగుతుందో ప్రతిసారి ప్రతి బడ్జెట్లో ప్రతి వివిధ సంఘటనలలో చూసినప్పుడల్లా కడుపు రగిలిపోయేది. వినడానికి ఎవరు లేరు, చెప్దామంటే ఎవరు లేరు, రాస్తూ పోయిండు పాపం. ఆ 52 తర్వాత 69లో కూడా ఆయన ఉద్విగ్నం. ఆయన ఆనందరావు తోట, ఆయన ఆత్మీయుడు ఆయనకు. శ్రీధర స్వామి గారు విద్యారంగంలో జరిగిన అన్యాయం గురించి చాలా విషయాలు ఆయన రాశారు. జయశంకర్ వీళ్ళు యువకులుగా ఒక ఉద్విగ్న భాగస్వాములుగా ఉన్నారు. రక్తసిక్త చరిత్రలో అదో అగ్నికీలా 69 వేళ ఎగిసెను జనజ్వాల, కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు, ఆలోచన అవసరాన్ని తెలిసిన నిబద్ధుడు, తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. అప్పుడు రావాడ సత్యనారాయణ గారని ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు ఆయన చెప్పారు జయశంకర్ గారికి, జయశంకర్ ఇలా తాటాకు మంటలాగా ఎగిసిపడితే సరిపోదు, ఆవేశం ఒక్కటే సరిపోదు. 69 ఉద్యమం కుప్పకూలిన సందర్భంలో, అది ఒక చోట విరామానికి గురైనటువంటి సందర్భంలో ఇట్లా కాదు, తెలంగాణకు ఏం అన్యాయం జరుగుతుందో రికార్డ్ చేసి పెట్టు, దీనికి ఒక వాద రూపం ఇవ్వు, ఒక భావజాలంగా బలోపేతం చేయి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళు. ఒక రోజు వస్తుంది, తెలంగాణ ఒక పెను మంటలాగా ఎగిసిపడుతుంది, ఒక మహోద్యమమై ఎగిసిపడుతుంది, నువ్వు కోరుకున్న రోజు వస్తుంది అని చెప్పారు. 69 ఉద్యమం తర్వాత అందరూ నిరాశలో మగ్గిపోయారు, తెలంగాణ విషయాన్ని మర్చిపోయారు. కానీ మరిచిపోకుండా గుర్తుపెట్టుకొని ఆంధ్ర వలసవాదులు చేస్తున్న పాపాలను చిత్రగుప్తుని వలె రాసుకుంటూ పోయినవాడు జయశంకర్ సార్. ఆయన మాత్రం అది రాసుకుంటూ ఉన్నాడు, ఎప్పుడూ ఆ కర్తవ్యాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఎంత ధైర్యశాలంటే, ఆయన చిన్నప్పుడు ఇదే 52లో అయ్యదేవర కాళేశ్వరరావు అని ఆంధ్ర నుంచి ఒక నాయకుడు వచ్చి, మీరు తెలంగాణ వాళ్ళు విడిగా మనజాలరు, మీరు మాతో కలిసిపోతేనే బతుకుతారు అని అన్నాడు. అని అంటే చిన్న పిల్లాడైన జయశంకర్ సార్ ఆ మందిలోంచి అరిచాడనమాట, అడుక్కు తినైనా బతుకుతాం కానీ మీ ఆంధ్ర వాళ్ళతో కలవమన్నాడు ఆయన. మీకు మా పట్ల అవమానకరమైన దృష్టి ఉంది, మీకు దోపిడీ దృక్పథం ఉంది అని. 69 నేను ఒకసారి ఖమ్మంలో ఒక సభలో మాట్లాడుతూ, విశాలాంధ్ర నినాదం వెనుక ఒక కుట్ర ఉంది అని అంటే, అది కుట్ర లేదు, ఒక భావోద్వేగం అని అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడితే సార్ రాసిన పుస్తకంలోంచి తీసి చూపించా. ఆ రోజు ఎందుకు విశాలాంధ్ర నినాదాన్ని తీసుకొచ్చారో సార్ చాలా సాక్ష్యాధారాలతో రాశారు. ఆ రోజు పత్రికలు, సంపాదకీయాలు, వార్తలు, మనకు రాజధాని లేదు, మనకు నీళ్ల మీద పూర్తి ఆ పెత్తనం మనం చెలాయించాలంటే తెలంగాణను మనం కలుపుకోవాలి, కలిసిపోవడం వల్ల ఆంధ్రకేం లాభమో చెప్పగలుగుతున్నాం, తెలంగాణకి ఏం లాభమో చెప్పలేకపోతున్నాం అని ఎడిటోరియల్స్ రాశారు. ఆ ఎడిటోరియల్స్ అన్నీ సారు తీసిపెట్టినాడు, అప్పటి ఆంధ్రపత్రిక రాసిన ఎడిటోరియల్స్. అట్లా భావజాల రచన చేసి పెట్టినాడు ఆయన. అందుకనే మలిదశ ఉద్యమం వచ్చేటప్పటి వరకు మనకు వాదించడానికి కావలసినటువంటి, అవతల వాళ్ళ వాదనను పూర్వపక్షం చేయడానికి కావలసినటువంటి ఆ దాన్నంతా, ఆ పునాదినంతా ఆయన సిద్ధం చేసి పెట్టాడు. కేసీఆర్ గారికి జయశంకర్ గారికి మధ్య చాలా గొప్ప